ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం పాస్తా గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాస్తా గోంగూర కర్రీకి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ పాస్తా ఉడకబెట్టడానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ పాస్తాని ఇందులో వేసుకుందాం. ఇది బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తా బాయిల్ అయింది లేదు అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఈ కర్రీకి సరిపడా నూనె పోసుకుని దీంట్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత గోంగూరను కూడా ఇందులో మనం వేసేసుకుందాం. ఈ గోంగూరని బాగా ముద్ద అయ్యేటట్టుగా మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా ముద్ద కింద చేసుకోవాలి. ఇలా వేగిపోయినటువంటి గోంగూర ముద్దను మనం ఒక బౌల్లో తీసుకుని మిక్సీ చేసుకుని అట్టే పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుని దీంట్లోకి ఒక 4 మిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం. అదేవిధంగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా మనం వేసుకుని బాగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకుని ఈ విధంగా నలిపి వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి టమోటా ప్యూరీని కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుని బాగా వేపుకున్న తర్వాత ఇంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఈ మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా వేగేంత వరకు మనం కలుపుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా ఒక స్పూను మనం జీలకర్ర పొడి, ఒక స్పూను చిల్లీ పౌడర్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు కసూరి మేతిని కూడా మనం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వేగిపోయిన దీన్ని మనం ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుందాం. ఇది రంగు మారేంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇది మనకి గరిటె జారుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం కలుపుకుంటే ఈ విధంగా మనకి గరిటె జారుగా ఉండాలి. చక్కగా ఆయిల్ పైకి వచ్చి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకుందాం. ఇది బాయిల్ అయిన తర్వాత ముద్దగా అయిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం దీంట్లోకి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేద్దాం. సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అయితే ఈ విధంగా మనకి బాయిల్ అవడం అనేది జరుగుతుంది. చూసారా, మనం గరిటె పెట్టి కలుపుతూ ఉంటే అటు ముద్దగాను కాదు, అలాగని పలుచగాను కాకుండా కరెక్ట్గా మనకి కుదిరింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.